అందరికీ నమస్కారం. మనము ప్రతిరోజు కూడా కొంతమంది ప్రతిరోజు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది వారంలో 2 సార్లు వెళ్తారు. కొంతమంది వారానికి ఒకసారి, కొంతమంది 15 రోజులకు ఒకసారి, కొంతమంది నెలకి. అట్లా కొంతమంది వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి సమయాన్ని వెచ్చించి వాళ్ళు దేనికోసమైనా కూడా మొత్తం మీద కోరికల కోసమైనా పుణ్యం కోసమైనా మందిరాలకి వెళ్తూ ఉంటారు. అయితే ఆ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మనము అక్కడ ఏం చేస్తున్నాం అనేది ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. వెళ్ళి వాళ్ళు పూజ చేయించుకొని గోత్రనామాలతోటి ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే మనకి ఈ అష్టాదశ పురాణాల్లో కొన్ని విషయాలను తెలియజేశారు. మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఈ కింద మనం ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని వస్తువులను కనుక దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని మనకి పురాణాల్లో చెప్పబడింది. ఇది నేను కొన్ని సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి విషయాలని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మనము కానుకలు వేస్తూ ఉంటాం హుండీల్లో కూడా, కానీ పురాణాల్లో ఎక్కడ చెప్పబడలేదు ఇలా హుండీలో డబ్బులు వేయమని. పురాణాలు ఏం చెప్పారంటే దాన ధర్మాలు మాత్రమే చేయమన్నారు. దానము ధర్మము. మీ మనసులో కోరిక కోరుకుని దేవుడికి లంచం రూపంలో హుండీలో లక్షలు వేసేటువంటి రోజులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా. మళ్ళీ కూడా ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి మనం అప్లై చేస్తూ ఉంటాం. నిజానికి ఇలా చేస్తే ఆ దేవుడు మనల్ని కనికరిస్తాడా? మనం అడిగినటువంటి వరాలను సమకూరుస్తాడా? మరి ఏం చేయాలి? ఇలా లక్షలు హుండీల్లో వేసే కంటే కూడా దేవాలయంలో ఏం సమర్పిస్తే మీకు ఎలాంటి పుణ్యం లభిస్తుందో చూద్దాం. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిష్టం వాళ్ళది. అందుకే మందిరాల్లో కూడా హుండీలు పెడుతూ ఉంటారు. కనీసం వాళ్ళకి తెలుసు తెలియకపోయినా దాన ధర్మాలు చేయకపోయినా ఆ హుండీలో ఏదో కొంత మొత్తం వేస్తారని, దానివల్ల కూడా వాళ్ళకి కొంత పుణ్యం కలుగుతుందని. అయితే మనం దేవాలయంలో ఏం సమర్పిస్తే ఏం పుణ్యం లభిస్తుంది అనేది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం 341వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఏమిటంటే దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ వ్యవహారాలకు అందరూ సహకరిస్తేనే కానీ అతని యొక్క నిర్మాణం చక్కగా సంతరించుకుంటుంది. అయితే కొన్ని ఏరియాల్లో కొంతమంది సహకారం లేకుండా తను స్వయంగా సంపాదించినటువంటి ధనంతోనే దేవాలయాలు నిర్మిస్తూ ఉంటారు. అందుకే ఎవరైనా ఒక మందిరం నిర్మించాలనుకున్నప్పుడు ఎవరికి చేతనైనంతలో వారు అక్కడ సమర్పించవచ్చు. హుండీలో కానీ లేక ఆ వ్యక్తికి కానీ ఇవ్వచ్చు అన్నమాట. దేవాలయాలకు సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాయి మనకి పురాణాలు. దేవాలయ గోడలకు సున్నం వేయడం లాంటివి కనుక, అలాగే ప్రాంగణంలో ముగ్గులు వేసి దేవాలయానికి కొత్త శోభ చేకూర్చడం లాంటివి కనుక చేస్తే శ్రీ మహావిష్ణువు లోక ఫలాలను పొందుతారని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆలయానికి శంకు కనుక లాంటి దానం చేస్తే విష్ణువు పుణ్యలోక ప్రాప్తి కలుగజేస్తాడు. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చిన మంచి ధనవంతుల ఇంట్లో పుడతారన్నమాట. దేనికి? శంఖం కనుక దానం చేస్తే. అలాగే ఆలయానికి గంటను కనుక దానం చేస్తే, గంటలు మహా గొప్ప కీర్తివంతుడు అవుతాడు. గజ్జెలను మువ్వలను దానం చేస్తే సౌభాగ్యవంతులు అవుతారు. ఆలయ ప్రాంగణాల్లో చల్లదనం కోసం తాటాకులతోటి కానీ
కొబ్బరి వాటితో కానీ పందిళ్ళు కనుక నిర్మిస్తే కీర్తి పొందడానికి, ధర్మ బుద్ధి కలగడానికి కూడా ఆయన కారణమవుతాడు. ముఖ్యంగా దేవాలయంపై రెపరెపలాడే జెండాలను కనుక దానం చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందినవాడై వాయులోకాలను పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చితే అంత యశస్సును ఆ దాత పొందుతాడు. అలాగే ఆలయ ప్రాంగణంలో వేదికలు నిర్మించడం వలన కూడా పృథ్వీపతి అవుతాడు. ఆ వేదికలు ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రత్యేక రోజుల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలంటే అక్కడ ఒక వేదిక అవసరం కాబట్టి అలాంటి వేదికలను కూడా ఎవరైనా సరే నిర్మించవచ్చు. అలాగే మనోహరమైనటువంటి కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని పొందుతాడు. 4 కలశాలను దానం చేసినవాడు 4 సముద్రాలంత పర్యంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని పొందుతాడు. అలాగే కమండలాన్ని కనుక ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం పొందుతాడు. ఇంకా ఒట్టి వేళతో తయారు చేసిన చాపలను కనుక ఇస్తే సర్వ పాపాలు నశించిపోతాయి. ఇంకా ముఖ్యమైనది ఆలయంలో ఉన్న గోమాతలకి గడ్డి మరియు అనేక రకాలైన సదుపాయాలు, ఆహారము, మంచినీరు, అలాంటి సదుపాయాలు కనుక కల్పించిన వాడికి పాపము నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ధ్వజస్తంభాన్ని సమర్పిస్తే లోకంలో గొప్ప కీర్తిని పొందుతాడు. దేవునికి ముఖలేపనం అంటే ముఖాలకి తొగిడు సుగంధ ద్రవ్యాలను సమర్పించిన వాడు ఉత్తమ రూప సంపదతిని కూడా పొందుతాడు. ఇలా మనం మందిరాలకి, దేవాలయాలకి ఈ విధంగా దానం అంటే మనం అది ఒక అదృష్టంగా భావించాలి తప్ప నేనిచ్చాను అనేటువంటి భావంతో ఇవ్వకూడదు. భగవంతుడికి ఏమీ లేక కాదు, కానీ మనకు అదొక అవకాశంగా భావించి దానాన్ని, ధర్మాన్ని కానీ ఒక అదృష్టము, నాకు ఇచ్చిన అవకాశం అని చెప్పి మనం ఎవరైనా సరే ఆ విధంగా చేస్తే వాళ్ళకి ఇలాంటి ప్రతికూలటువంటి పరిస్థితులు వస్తాయని మనకి ఆ పురాణంలో చెప్పబడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.